ఆయన ప్రేమిస్తే దేవుడు వాగ్దానం చేశాడు. రోమ 8:8, దేవుని ప్రేమించేవారు కనుక ఆయన సంకల్ప చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తము సమకూడి జరిగిస్తాడు. Oh Lord, I am your daughter, I am your son, I am giving the praise to you so that I can glorify you. You be with me, you help me out, because God has already promised that He will help you out. ఎన్నో మార్లు ఆయన తప్పులు చేస్తూ పాపము చేస్తూ నీకు విరోధంగా నడుస్తున్న మా కొరకు నాయన, అవిధేయులైన మా కొరకు ప్రభా నాయన తండ్రి, నీవు ఆ సెలవులో వెల చెల్లించావు కదా నాయన తండ్రి. నీవు నాయన మరణాన్ని జయించడం ద్వారా, సజీవుడవటం ద్వారా నాయన ప్రభా తండ్రి యేసయ్యా, మరి నాయన మేము ఈరోజు సజీవులుగా ఉన్నాం కదా తండ్రి. కుటుంబంలో నెమ్మది లేని స్థితిలోనున్నావా? అప్పుల ఊబిలో కూరుకుపోయిన స్థితిలోనున్నావా? ఏ పని చేసినా విఫలమైపోతున్నావా? జీవితం లేని స్థితిలోనున్నావా? అనారోగ్యంతో అల్లాడిపోతున్నావా? తాగుడు, జూదం అనే రకరకాల సాతాను బంధకాల్లో కుటుంబ సభ్యులు ఉన్నారా? కుటుంబంలో రక్షణ లేని స్థితిలోనున్నారా? అయితే మీ సమస్యల నిమిత్తమై ప్రార్థన చేయటానికి మేము సిద్ధంగా ఉన్నాం. మీ ప్రార్థన అవసరత ఏదైనా సరే మాకు తెలియజేయగలరు. El Shaddai Prayer Tower, 306 3rd floor, Eden Square, above Spar Hypermarket, beside Apollo Hospital, Secunderabad. మా ఫోన్ నంబర్ 8885013886. దేవుడు మీ ప్రతి అవసరతను క్రీస్తు యేసు మహదైశ్వర్యంలో తీర్చునుగాక. వాక్య భాగంలోనికి వెళ్దాం. మనకందరికీ తెలిసిన మాటే, త్వరగా చదువుకుందాం. చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 6వ వచనం. తెలుగులో చదవండి, ఇంగ్లీష్లో కూడా చదవండి. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉంట అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడనియు తన్ను వెతుకు వారికి ఫలము దయచేవాడనియు నమ్మవలెను గదా. ఏమైనా ఒకసారి గట్టి దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా. ఇంగ్లీష్లో కూడా చదువుతారు ఒకసారి. ఏమైనా రాయబడింది? But without faith it is impossible to please him. For he that cometh to God must believe that he is, and that he is a rewarder of them that diligently seek him. చూడండి, మనం ఆఖరి అంశం మాత్రం మనం అక్కడ చూద్దాం. అక్కడ ఏమని రాయబడింది అంటే, హీ ఈజ్ ఏ రివార్డర్, అంటే ఆయన ఫలాన్ని ఇచ్చే దేవుడిగా ఉన్నాడు. ఎవరికి ఫలాన్ని ఇస్తాడు అంటే అక్కడ రాయబడింది కదా, డెలిజెంట్లీ సీక్ హిమ్. ఇంగ్లీష్లో చూస్తే మరి డెలిజెంట్లీ అని ఉంది, ఇంకో వర్షన్లో చూస్తే ఎర్నెస్ట్లీ అని ఉంది. ఏమైనా ఒకసారి గట్టి దేవుని స్తుతులు చెప్దాం. చూడండి, హీ రివార్డ్స్ దోస్ హూ ఎర్నెస్ట్లీ సీక్ హిమ్. తెలుగులో లేదా మాట, తెలుగులో ఏమని రాయబడింది? తను వెతుకు వారికి ఆయన ఫలము దయచేవాడు. కానీ అక్కడ ఇంగ్లీష్లో చాలా స్పష్టంగా రాయబడింది. ఏమని రాయబడింది అంటే ఎర్నెస్ట్లీ. సో ఈరోజు నేను 3 విషయాల గురించి నేను మీతో మాట్లాడుకున్నాను. ఏంటంటే వెతకాలి. ఎట్లా వెతకాలి అంటే ఎర్నెస్ట్లీ అంటే తెలుగులో ఆ మాటకు అర్థం ఏంటంటే తీవ్రంగా వెతకాలి. అంతేనా? తీవ్రంగా అంతేనా కదా? ఇప్పుడు చూడండి, మీరు చేయగడుకున్నారనుకోండి, 5 రూపాయల బిల్ల పడిపోయింది అనుకోండి, అందులో మీరు వెతుకుతారేమో, ఒక 2 నిమిషాలు 5 నిమిషాలు అదే బంగారపు రింగు పడిపోయింది అనుకోండి, ఎట్లా వెతుకుతారు మీరు? అవసరమైతే డ్రైనేజ్ లోపలికి వెళ్ళి చేయి పెట్టి గెలికి దొరికేదాకా. అవునా కదా? వాస్తవేనా కదా? తీవ్రంగా వెతికిస్తారు. ఎందుకు అంటే విలువను బట్టి గుర్తుపెట్టుకోండి. అంతేనా కదా? 5 రూపాయలకి విలువ ఉందా? బంగారు ఉంగరానికి విలువ ఎక్కువ. అంతేనా? బంగారు ఉంగరానికి విలువే, అంతే కదా? కాబట్టి నువ్వు ప్రభువుని వెతికేటప్పుడు, ఎందుకంటే ఆయనకి వెలగట్టగలం ఎవరైనా వెలగట్టగలరా ప్రభుకి? మరి ప్రభు ఈ లోకాన్నే సృజించిన సృష్టికర్తను ఎంతలా వెతకాలి, మనం ఎంత తీవ్రంగా వెతకాలి ఆలోచన చేయండి. అంతేనా? ఏదో ఉట్టిగా ప్రతిరోజు ఏదో ప్రభు అంటే కుదరదు. నువ్వు తీవ్రంగా వెతికితే దేవుడు ఖచ్చితంగా ఏం చేస్తాడంట? ప్రతిఫలాన్ని. నువ్వు ఎట్లాంటి వాడైనా సరే గుర్తుపెట్టుకోండి, నువ్వు ఎలాంటి వాడవైనా సరే నువ్వు తీవ్రంగా వెతికితే దేవుడు ఖచ్చితంగా నీకు రివార్డ్ని అనుగ్రహిస్తాడు. ఏమైనా ఒకసారి గట్టి దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా. ఆయన దగ్గరకు వచ్చేవాడికి ఆయన ఫలం ఇవ్వకుండా విడిచిపెట్టడు. ఏమైనా ఒకసారి గట్టి దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా. ఆ తీవ్రత కావాలి, ఆత్మలో తీవ్రత కావాలి,
ఆత్మీయ జీవితంలో తీవ్రత కావాలి, ప్రభువుని వెతకటంలో తీవ్రత కావాలి. అందుకే మనం ఇంకా ప్రభు యొద్ద నుంచి ఫలం పొందుకోలేకపోతున్నామేమో పరీక్షించుకోవాలి, పరిశీలించుకోవాలి. ఆయనకి చూడండి ఎంత ఆశ ఉందో అప్పుడే ఆరాధించి యెషయా గ్రంథం చదువుతున్నాడు, ప్రభువుని గురించి తెలుసుకోవాలనుకుంటున్నాడు. కానీ అక్కడ ఎవరు రాయబడింది అర్థం కావట్లే, ఎవరి గురించి రాయబడింది అర్థం కావట్లే. ఏం చదువుతున్నాడు? యెషయా గ్రంథం ఏ అధ్యాయం చదువుతున్నాడు తెలుసా? 53వ అధ్యాయం చదువుతున్నాడు. అంతేనా? 53వ అధ్యాయంలోనా యేసయ్య గురించి రాయబడింది? ఆయన మన వ్యసనములను మరి అవన్నీ అక్కడే రాయబడింది. చదవండి, తర్వాత వచ్చిన ఏమని రాయబడింది చదవండి. అతడు లేఖనమందు చదువుతున్న భాగమేదనగా ఆయన గొర్రెవలే వదకు తేబడెను, బొచ్చు కత్తిరించి వాని ఎదుట గొర్రెపిల్ల లాగు మౌనంగా ఉండను, అలాగే ఆయన నోరు తెరవకుండుండెను. ఆయన దీనత్వమును బట్టి ఆయనకు న్యాయ విమర్శ ఇదంతా కూడా యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో రాయబడింది. చదవండి. ఆయన సంతానము ఎవరు వివరింతరు? ఆయన జీవము భూమి మీద నుండి తీసివేయబడినది. అప్పుడు నపుంసకుడు ప్రవక్త ఎవరిని గూర్చి ఇలాగ చెప్పుచున్నాడు? తన గూర్చియా వేరొకని గూర్చియా? దయచేసి నాకు తెలుపమని ఫిలిప్పును అడిగెను. అందుకు ఫిలిప్పు నోరు తెరిచి ఆ లేఖనమును అనుసరించి అతనికి యేసుని గూర్చిన సువార్త ప్రకటించెను. వారు త్రోవలో వెళ్ళుచుండగా నీళ్లున్న చోటికి వచ్చినప్పుడు నపుంసకుడు, ఇదిగో నీళ్లు, నాకు బాప్తిసం ఇచ్చుటకు ఆటంకమేమని అడిగి రథము నిలుపమని ఆజ్ఞాపించెను. వెంటనే అతడు బాప్తిసం పొందుకోలేదా? ఏమైనా ఒకసారి గడి దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. 100 ప్రసంగాలు వినలా, 1000 ప్రసంగాలు వినలేదు. ఒక మాట ఆ ప్రవక్త ద్వారా ఏదైతే ఆయనకు సందేహాలు ఉన్నాయో ఆ సందేహం నివృత్తి చేశాడు. ఎవరి గురించి రాయబడింది ఈ మాట అంటే యేసయ్య గురించి. బొచ్చు కత్తిరించు అని ఎదుట మౌనంగా, గొర్రెపిల్ల మౌనంగా ఉన్నట్లు మౌనంగా భరించాడయ్యా ప్రభు అని ఎప్పుడైతే ఆ మాట చెప్పాడో వెంటనే ఆ నపుంసకుడు బాప్తిసం తీసుకున్నాడంటే ఏమైనా ఒకసారి గడి దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు నువ్వు ప్రభువుని తీవ్రతతో వెతికితే ఏమిస్తాడు ఆయన? ఫలం ఇస్తాడా కూడా. ఏ ఫలాన్ని పొందుకున్నాడు అతను? నిత్య జీవము, రక్షణ అనే ఫలాన్ని పొందుకున్నాడు. ఏమైనా హల్లెలూయా. అది ఎవరు కూడా దొంగిలించలేరు. ఏమైనా ఒకసారి గట్టిగా దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా. ఈరోజు మనం తీవ్రతతో ప్రభువుని వెతుకుతున్నామో లేదో పరీక్షించుకోండి, పరిశీలించుకోండి. ఈ లోక విషయాల కొరకు, అనేక విషయాల కొరకు చాలా తీవ్రంగా వెతుకుతుంటాం. ఆ తీవ్రత దేవుని మీద ఉంచితే, ఆ తీవ్రత దేవుణ్ణి వెతకటంలో ఉంటే ఖచ్చితంగా ఈ లోకంలో నువ్వు ఫలం పొందుకుంటావు నాకు తెలియదు, దేవుడు మాత్రం నీకు ఫలం ఇస్తాడు. ఏమైనా ఒకసారి గట్టి దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా. చూడండి, ఆస అనే రాజు ఉన్నాడు. ఆ రాజు కూడా, ఆ ప్రజలందరూ కూడా ఏం చేస్తున్నారంటే మీరు చూస్తే బైబిల్ గ్రంథంలో 2వ దినవృత్తాంతం గ్రంథం 15వ అధ్యాయం 15వ వచనం చదవండి. ఏమని రాయబడింది? ప్రమాణం చేయబడగా యూదా వారందరూ సంతోషించిరి. వారు పూర్ణ హృదయంతో ప్రమాణం చేసి పూర్ణ మనసుతో ఆయన వెతికి ఉండిరి గనుక యెహోవా వారికి ప్రత్యక్షమై చుట్టూనున్న దేశస్థులతో యుద్ధములు లేకుండా వారికి నెమ్మది కలగజేసెను. ఏం చేశాడంటే దేవుడు వారికి, ఇప్పుడు మన కుటుంబంలో నెమ్మది లేకపోతే, సమాధానం లేకపోతే ఏం చేయాలా? ప్రభుని వెతకాలి. ఎట్లా వెతకాలి? తీవ్రతతో వెతకాలి. ఏమైనా ఒకసారి గట్టి దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా. కుటుంబంలో కలుతుందా? కుటుంబంలో నెమ్మది లేదా? జస్ట్ గో టు గాడ్. ఏమైనా హల్లెలూయా. బ్రదర్ సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు, బ్రదర్ ఇంట్లో గొడవ అయింది, అల్లరైంది, ప్రాబ్లం అయింది, నెమ్మది లేదు, వెంటనే మేము ప్రేయర్ టవర్కి వచ్చాం, మాకు ఎంత నెమ్మది వచ్చిందో అని. ఏమైనా ఒకసారి గట్టి దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా. దేవుని సన్నిధిలో నెమ్మది ఉంది, అది ఎవరు కూడా ఇవ్వలేరు, గుర్తుపెట్టుకోండి. దేవుని సన్నిధిలో సమాధానం ఉంది, అది మనుషులు ఇచ్చే నెమ్మది కాదు, మనుషులు ఇచ్చే సమాధానం కాదు. ఏమైనా హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు అన్నాడు కదా, నా శాంతినే నేను మీకు అనుగ్రహిస్తున్నా అన్నాడు. సమస్త జ్ఞానానికి మించిన దేవుని సమాధానం దేనికి కావాలంటుందంట? మన తలంపులకు, మన హృదయానికి కావాలి. ఆ నెమ్మది వచ్చిందనుకోండి, ఇక్కడ ఈ ఆలోచనలకు నెమ్మది వచ్చిందనుకోండి, సాతానుగాడు ఏం చేయలేడు. వాడు ఎన్ని కుట్టిల ప్రయత్నాలు చేసినా నువ్వు నింపాదిగా ఉంటావు, నువ్వు సంతోషంగా ఉంటావు. ఈ నెమ్మది ఎవరిస్తారంటే ప్రభు ఇస్తాడు. ప్రభు ఈ నెమ్మది ఇవ్వాలంటే నువ్వు ఎట్లా వెతకాలి? తీవ్రంగా వెతకాలి, ప్రభువుని అడగాలి. ఈరోజు నీ భర్తలో మార్పు కావాలన్నా, భార్యలో మార్పు కావాలన్నా, పిల్లల్లో మార్పు రావాలన్నా, నేను ఎప్పుడు ఒకటే చెప్తా, చెప్పు. కానీ నువ్వు చెప్పే కొలది వాళ్ళు ఏమైపోతారు? ఎక్కువ చెప్పే కొలది రెబల్ అయిపోతారు. ఎవరికి చెప్పాలి? చెప్పేదేదో వినేవాడికి చెప్పు.
ఎవరు నీ మాట వినేది, నీ గోడు వినేది ఎవరు? ప్రభు వింటాడు. ఆమేన్, హల్లెలూయా. నువ్వు తీవ్రంగా వెతికితే దేవుడు ఖచ్చితంగా ఫలమును అనుగ్రహిస్తాడు. ఆమేన్. ఆమేన్. అది స్వస్థత అయినా, అది నెమ్మదైనా, అది రక్షణ అయినా సరే, రివార్డ్ ఈజ్ గ్యారంటీ. ప్రాబ్లం ఎక్కడుంది? మనం వెతకటంలోనే ఉంది. ఈరోజు ఎట్లా వెతుకుతున్నావు ప్రభుని? అడుగుడి మీకు ఇవ్వబడిన అంటున్నాడు, వెతకుడి మీకు దొరుకును. కానీ వెతకటం ఎట్లా వెతకాలంట? తీవ్రతతో వెతకాలి. ఏమైనా ఒకసారి గట్టి దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా. అయితే ఎప్పుడెప్పుడు వెతకాలి? ఎల్లవేళలా. ఎప్పుడు వెతకాలి? ఫర్ ఎవ్రీ సమస్య వచ్చినప్పుడేనా? నో నో, ఆల్ కష్టం వచ్చినప్పుడేనా? మొదటి దినవృత్తాంతం గ్రంథం 1 Chronicles 16:11. యెహోవాను ఆశ్రయించుడి, ఆయన బలమును ఆశ్రయించుడి, ఆయన సన్నిధిని నిత్యమును వెతుకుడి. ఏం చేయాలంట? ఆయన సన్నిధిని నిత్యము వెతకాలంట. ఏమన్నా? హల్లెలూయా. ఆయన సన్నిధిని నిత్యం వెతికే ఆ వ్యక్తి మనకి ఎవరు కనబడతారు? ప్రతిరోజు ఆయన ఏం చేసేవాడంట? బార్లు కిటికీలు తెరిచి, అవునా? చూస్తారా? దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 10వ వచనం చూడండి. ఏమని రాయబడింది? దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 10వ వచనం. ఇట్టి శాసనము సంతకము చేయబడి అని దానియేలు తెలుసుకొని అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారముగా అనుదినము ముమ్మారు యథాప్రకారముగా అనుదినము ముమ్మారు ఏం చేస్తాడంట? మోకాళ్ళని తన ఇంటి పైగది కిటికీలు యెరూషలేము తట్టుకు తెరబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయొచ్చు, ఆయన్ను స్తుతించు. అంటే ఇట్స్ ఎ రొటీన్ ఫర్ హిమ్. ప్రతిరోజు ఎట్లా నువ్వు ప్రతిరోజు మొహం కడుగుతున్నావో, ఎట్లా నువ్వు ప్రతిరోజు స్నానం ఏమో నాకు డౌట్, అదొకటి చేస్తావో చేయవో తెలియదు, కానీ ఆయన రొటీన్ ఏంటంటే ప్రతిరోజు ప్రభుని వెతకటం. ముమ్మారు వెతికాడు. ఏమైనా? హల్లెలూయా. వెతికాడా వెతకలేదా? చూడండి, అతడు ముమ్మారు వెతికాడు కాబట్టే అతడు సింహాల బోనులోంచి తప్పించబడ్డాడు. ఒక చక్కని మాట అంటాడు దానియేలు. మీరు చూస్తే 6వ అధ్యాయంలోనే 21 నుంచి చదవండి. ఏమని రాయబడింది? అందుకు దానియేలు, రాజు చిరకాలం జీవించును గాక, నేను నా దేవుని దృష్టికి నిర్దోషినిగా కనపడితిని కనుక ఆయన తన దూత నప్పించి. ఇందాక చదువుకున్నాం, ఎవరి దృష్టికి నిర్దోషిగా ఉండాలంట? దేవుని. వాస్తవానికి ఆయన దోష నిర్దోష? అక్కడ శాసనం ప్రకారం దోషే, కానీ దేవుని దృష్టిలో. కాబట్టి దేవుని దృష్టిలో మనం నిర్దోషి ఉండాలి, గుర్తుపెట్టుకోండి. ఏమైనా? హల్లెలూయా. చదవండి, తర్వాత చదవండి. నిర్దోషినిగా కనపడితిని కనుక ఆయన తన దూత నంపించి సింహములు నాకు ఏ హానియు చేయకుండా వాటి నోళ్లు మూయించెను. రాజా, నీ దృష్టికి నేను నేరం చేసిన వాడును కాను కదా అనెను. రాజు ఇందును గూర్చి యతి సంతోషభరితుడై దానియేలును గుహలో నుండి పైకి తీయుడని ఆజ్ఞయగా బంట్రోతులు దానియేలును బయటికి తీసిరి. అతడు తన దేవుని యందు భయభక్తులు గల వాడినైనందున అతనికి ఏ హానియు కలగలేదు. హల్లెలూయా. ఎందుకు ఏ హాని కలగలేదంట? దేవుని యందు భక్తి గలవాడు. ఏ రీతిగా భక్తిని కనపరిచాడు అంటే, ఏ రీతిగా? ప్రతిరోజు అనుదినము ముమ్మారు ఏం చేశాడు? ప్రభువుని వెతికాడు. ఎట్లా వెతికాడు? తీవ్రతతో వెతికాడు. కాబట్టి ఏమైనా? హల్లెలూయా. హల్లెలూయా. ఇఫ్ యు సీక్ గాడ్, గాడ్ విల్ ప్రొటెక్ట్ యూ ఫ్రమ్ ఆల్ ద డేంజర్స్. ఆమేన్. ఎందుకంటే చదువుకున్నాం, తన యొద్దకు వచ్చే వారికి ఫలము దయచేవాడు, తన వెతుకు వారికి ఆయన ఖచ్చితంగా ఏం చేస్తాడంట? ఫలము దయచేస్తాడు. అంతే. ఈరోజు ఫలం కావాలా? దేవుని యొద్ద నుంచి కావాలా? చూడండి, ఒక చెట్టు మీరు ఒక విత్తనం వేశారనుకోండి, విత్తనం వేసిన తర్వాత దాన్ని అట్లే ఆ విత్తనం వేసినప్పుడు నీళ్ళు పోసారు 2 రోజులు, ఆ తర్వాత వదిలేస్తే అది ఫలం ఇస్తుందా? పెరుగుతుందేమో కానీ ఫలం ఇస్తుందా? అది ఫలం కావాలంటే ఏం చేయాలా? ఎరువేయాలి. ప్రతిరోజు ఏం చేయాలా? నీళ్ళు అయితే పోయాలి కదా, అంతేనా? సో ప్రతిరోజు ప్రభుని వెతకాలి. సింపుల్. దెర్ ఇస్ నో ఆప్షన్. ఈచ్ అండ్ ఎవ్రీ డే యూ షుడ్ సీక్ గాడ్. ఇఫ్ యూ వాంట్ ఎ రివార్డ్ ఫ్రమ్ గాడ్, దేవుని వద్ద నుంచి ఫలం కావాలా? ప్రతిరోజు ప్రభుని వెతకాలి. ఆమేన్. హల్లెలూయా. ఎట్లా వెతకాలి? ఆనెస్ట్లీ, తీవ్రంగా. మనం వెతికినట్టు కాదు. ఎందుకంటే మన ప్రార్థన ఎట్లుంటుంది కదా, ఆకలి వేసినప్పుడు ఆ ప్రార్థన నిమిషానికి తగ్గిపోద్ది, ఏదైనా పని ఉన్నప్పుడు 1/2 నిమిషానికి తగ్గిపోద్ది, ఆఫీస్కి లేట్ అయిపోతున్నప్పుడు 10 సెకండ్లకే ఉంటుంది ఆ ప్రార్థన. నిజంగా ప్రార్థనలో తీవ్రత ఉంటుందా?
ఉండదు నిజంగా. ఏదో యథాలాపంగా ప్రభా ఈరోజు నన్ను కాపాడు, నాకు సాయం దయచేయి, ఏమైనా ఒకసారి గట్టి దేవుని స్తుతులు, నిజంగా అట్లే ఉంటుంది ప్రార్థన. ఏమైనా ఒకసారి గట్టి దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా హల్లెలూయా. నేను కొన్ని విషయాలు నేర్చుకుంటూ ఉంటాను. పాస్టర్ గారు ఎప్పుడైనా ఆరోగ్యం బాగాలేదనుకో, నేను సాధారణ ప్రభా బిడ్డను స్వస్థపరచు, ఆమెనంట తలనొప్పుకుంది ఇక్కడ చేయబెట్టి ప్రార్థన చేయండి అంటే ఆమెకు ఆ తీవ్రత కనబడాలి. మనం లోపల తీవ్రంగా చేస్తున్నా తీవ్రత కనబడాలి. కానీ నిజంగా మనము ప్రభుకి తీవ్రతతో ప్రార్థన చేయాలి. ఏమైనా ఒకసారి గట్టి దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా. ఎందుకంటే వెతికితే ఎన్ని మేలు చూసాం కదా. సమాధానం ఇస్తాడు, శత్రువు నుంచి రక్షించాడు, రక్షణ ఇచ్చాడు, నిత్యజీవ భాగ్యం ఇచ్చాడు. ఆ నపుంసకుడు నిజంగా అది చదివినప్పుడు అవును కదా నాయన, యెరూషలేములో ఆరాధించి మళ్ళీ పోతా వాక్యం చదువుతుందా, ఎవరు చదువుతున్నారు ఇక్కడ మనోళ్ళు? వెళ్తా ఆటోలో కార్లో క్యాబ్ బుక్ చేసుకుని పోతున్నారు, కార్లో వెళ్తున్నారు. మళ్ళీ తీసి అయ్యగారు ఏం చెప్పాడు ఈరోజు వాక్యం అని ఎప్పుడైనా ఎవరైనా ధ్యానించారా పొరపాటునైనా అని చరిత్రలో చూస్తే ఎవరు కనపట్టలేదు. ఏమైనా ఒకసారి గట్టి దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా హల్లెలూయా. ఏమేన్. ఈరోజు తీవ్రతతో నువ్వు ప్రభువుని వెతికితే దేవుడు ఖచ్చితంగా నీకు ఫలమును అనుగ్రహిస్తాడు. ఆమేన్. దేవుడి అటు కృప మనందరికీ దయచేయును గాక. ప్రార్థన చేస్తున్నాం. నాయన స్తోత్రం ప్రభా, పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, దయగల దేవా, నీకే వందనాలు నాయన ప్రభా. వాక్యం ద్వారా మీరు మాట్లాడిన విధానానికే నీకే వందనాలు నాయన ప్రభా. ఆయన తన యొద్దకు వచ్చు వారికి నాయన ప్రభా మరి ఫలము దయచేవాడని నమ్మవల్ని కదా అంటున్నావు కదా నాయన. తన వెతకు వారికి నాయన ప్రభా మరి ఈరోజు నుంచి నాయన ప్రభా మరి తండ్రి మేము తీవ్రతతో నిన్ను వెతికే వారంగా, శ్రద్ధతో నిన్ను వెతికే వారంగా ఉండే కృపను దయచేయమని అడుగుతా ఉన్నాం ప్రభా. నువ్వు ఏదైతే నాయన మరి ఫలము నాయన బిడ్డల కొరకు దాచి ఉంచావో ఆ ఫలాన్ని బిడ్డలు ఖచ్చితంగా పొందుకొందురు గాక నాయన. అది ఏదైనా సరే నాయన ప్రభా, ఆశీర్వాదమే అది నాయన. కుటుంబంలో సమాధానం అవ్వచ్చు నాయన, ఆర్థిక ఇబ్బందుల నుంచి విడుదల అవ్వచ్చు, సమృద్ధి అవ్వచ్చు నాయన, పరీక్షల్లో విజయం అవ్వచ్చు నాయన, పనుల భారం నుంచి నాయన ప్రభా విడుదల అయ్యుండొచ్చు నాయన, బంధకాల నుంచి విడుదల అయ్యుండొచ్చు నాయన. మరి ప్రభా రక్షణ భాగ్యం ఏ ఆశీర్వాదమైనా సరే, ఏ ప్రతిఫలము ఏ ఫలమైనా సరే ప్రభా బిడలు పొందుకునే కృపద ఇచ్చేయమని, ఈ వాక్యాన్ని మీరే నీరుకట్టి ఫలింపచేయమని, ప్రతి ఒక్క బిడ్డ కూడా వాక్యానుసారం జీవించి నాయన ప్రభా ఫలించుడు కొమల వల్ల ఉండే కృపద ఇచ్చేయమని, ప్రతి ఒక్క బిడ్డను దీవించి బిడ్డల జీవితాలు నిత్య సంతోషం సమాధానం సర్వ సమృద్ధి ఇచ్చేయమని యేసు నామమున పెట్టి వేడుకుని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికి శుభములు. ఈ వారం బైబిల్ క్విజ్ దానియేలు గ్రంథం నుండి. మొదటి ప్రశ్న, రాజు ఏమి తినవలసి వస్తుంది? ప్రశ్న మరోసారి, రాజు ఏమి తినవలసి వస్తుంది? రెండవ ప్రశ్న, రాజు ఏ సత్యాన్ని తెలుసుకునే వరకు శిక్ష కొనసాగుతుంది? ప్రశ్న మరోసారి, రాజు ఏ సత్యాన్ని తెలుసుకునే వరకు శిక్ష కొనసాగుతుంది? మూడవ ప్రశ్న, నెబుకద్నెజర్ తన గురించి ఏమని గర్వించాడు? ప్రశ్న మరోసారి, నెబుకద్నెజర్ తన గురించి ఏమని గర్వించాడు? ఈ ప్రశ్నలు గల సమాధానం స్క్రీన్పై కనబడుతున్న నెంబర్కి తెలియజేయగలరు. గత వారం బైబిల్ క్విజ్ ప్రశ్నలకు సమాధానాలు. మొదటి ప్రశ్నకు జవాబు 7 అంతలు, దానియేలు 3:19. రెండో ప్రశ్నకు జవాబు దేవతల రూపమును, దానియేలు 3:25. మూడో ప్రశ్నకు జవాబు రాజా నీ దేవతలను మేము పూజింపమనియు నీవు నిలవబెట్టిన బంగారు ప్రతిమకు నమస్కరించమనియు చెప్పిరి, దానియేలు 3:17-18. ఈ వారం బైబిల్ క్విజ్ విజేత రాజ్ కుమార్ గారు ఫ్రమ్ సకినేటిపల్లి. ఇప్పటి వరకు అనేక ప్రోగ్రామ్స్ జరిగినాయి, మీరు చూడొచ్చు, వాచ్ చేయొచ్చు. మరి చూడండి, బలపడండి, పరిశుద్ధాత్మను పొందుకోండి. ఆమేన్.